హాయ్ అండి, హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మా ఆయన అయితే 5,000 ఇచ్చాడండి. అంటే పిల్లలకి నైట్ డ్రెస్సులు, మెయిన్ నైట్ డ్రెస్సులు తెమ్మని చెప్పి. ఇతరాలు అయితే రేట్లు ఎక్కువ అని చెప్పి నేను గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు వైష్ణవికి వెళ్తున్నాను. వీలైనంత వరకు జర్నీ వీడియో పెడతానండి. కాకపోతే క్లారిటీ చెప్పలేకపోతే మాత్రం ఏమనుకోబాకండి. అందుకని అంటే మాతో పాటు మా మేనల్లుడు కూడా వస్తున్నాడు కాబట్టి వెళ్దాం రండి, వెళ్ళి చూసొద్దాం రండి. ఇదిగోండి బస్ ఎక్కేసాడు, కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. వాడే మా మేనల్లుడు, తను మా మరదలు. ఈ గోడకి మేమైతే తట్టుకోలేము, తను ఎట్లా తట్టుకుంటుందో మరి చెప్పుకోలేము. బస్సులో ఉండే భలే చూపించాడు. సరిగ్గా వీడియో తీయలేదు, సరిగ్గా క్లారిటీ రానిలేదు. కాబట్టి చూడండి అలా చూస్తున్నాడు. మాట్లాడితే హాయ్ మాత్రం చెబుతాడు. అది బస్ అయితే ఎక్కేసామండి. నాడకూరు దాకా కూడా వచ్చేసినట్టున్నాము. చూపిస్తాను నాడకూరుడు కూడా. ఆవిడ కూడా హాయ్ చెప్తున్నాడు. ఇంకా హాయ్ అంట. మేము వచ్చేసాము, మేము పోయి షాపింగ్కి వెళ్తున్నాము అని చెబుతున్నాడు తను. వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడు ఫోన్లో ఉందని చెబుతున్నాడు కూడా. చూడండి ఇంకా ఆపండి అని చెబుతుంది. బాయ్ ఫ్రెండ్స్ అంట. తను అలరండి, బాగా చేస్తాడు అసలు. కానీ చాలా ముద్దుగా మాట్లాడతాడు కాబట్టి మాకు చాలా ఇష్టం వాడంటే. అస్సలు వీడియో అయితే టీవీ లేదండి, చాలా క్లారిటీగా తీద్దామని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రతి వీడియో నాది ఏదో ఒకటి పోతానే ఉందండి. అందుకని తీద్దాం. నాడకూడూరు అయితే వచ్చేసాము. అది ఏ ఎంట్రన్స్ అయినా ఇటు నుంచి రావాలి. పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, గుంటూరు, బాపట్ల ఇక్కడి నుంచే వెళ్ళాలండి. కాబట్టి నాడకూడు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. అందుకని ఇక్కడి నుంచే వెళ్తాము. ఎక్కువ సైట్. గుంటూరు అయితే మేము బస్సు ఎక్కివెళ్తాం. క్లారిటీగా తీయాలంటే మా ఆయన బండి మీద వెళ్ళాలి. కానీ మా వారు తెల్లవారు 4కి వెళ్తారు, మధ్యాహ్నం 12కి వస్తారు. ఈ లోపల ఎండ గబా మండిపోయింది. అందుకని ఎక్కాము. అయితే ఈ ఎంట్రన్స్లో గుంటూరు అయితే చేరుకుంటున్నాం దగ్గరగా. చూడండి చాలా బాగుంటుంది. వచ్చేసామండి. ఎంతో దూరం లేదు, ఇంకొంచెం దూరమే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడంటే, మా అమ్మాయి వాళ్ళు నైట్ డ్రెస్సులు సంవత్సరం అవుతుంది దగ్గర. అంటే మా వారు ఇచ్చేదే ఎప్పుడో ఒకసారి. అందుకని ఇక ఆయన ఇచ్చినప్పుడు లేట్ చేయకుండా వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కొంచెం చదువుకోవాలి కదండి. అందుకని మేము ఏ కాడికి మేము చదువుకోవటం, తను ఇస్తేనే తీసుకుంటాం. కాబట్టి తనైతే చెప్తున్నాడు హాయ్ అని, మళ్ళీ ఇంకోసారి హాయ్. మేమైతే గుంటూరు అయితే ఎంటర్ అవుతున్నామని చెప్తున్నాడు. ఏనండి అయితే మా వారు ఎప్పుడో ఒకసారి ఇస్తారు, పొద్దుగూకులు అయితే ఎవరు. తను హోటల్లో పనిచేస్తారు కాబట్టి, నేను మిషన్ కుట్టుకుంటాను కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. నా ఖర్చులు నేను చూసుకుంటాను, పిల్లల ఖర్చుల వరకు తను ఇంట్లో చూసుకుంటాడు. ఎంత లేదన్నా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదండి. అందుకే చూసుకుని వాడుకోవాలి వస్తుంది. అందుకే తక్కువ రేట్లో వస్తున్నాయి అంటే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం. ఆడోళ్ళకంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా చాలవు. షాపింగ్ అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా చాలు. నాలాంటి దానికైతే మరీ చాలు. అందుకని వెళ్తున్నాము. చూడండి బాయ్ చెబుతున్నాడు. అసలు గుంటూరు అయితే ఎంటర్ అయిపోయాం. ఈ లైటింగ్ అయితే షో కోసం అయితే పెట్టారు. అక్కడైతే విగ్రహం ఉంది. ఆయన క్లారిటీ అయితే లేదు నాకు, ఎందుకంటే ఆ బస్సు అటు తిప్పలేదు. ఈ లైటింగ్ వరకు ఇటు తిరిగింది. అందుకని చూడండి లైటింగ్ మాత్రం రేత్రిపూట వస్తే మాత్రం బాగా వెలిగిద్ది అనుకుంటా. పగలొచ్చాం కాబట్టి చాలా తక్కువగా కనపడుతుంది. బస్టాండ్కి అవతల సైడ్ ఉంది, మనం బస్టాండ్ లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి అలా ఉంది. అది ఎవరో బాగా మంచి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎండ మాత్రం గబా మండిపోతుంది. మనం కిందకి దిగి ఎప్పుడెప్పుడు మంచినీళ్ళు తాగుదామో అనిపిస్తుంది. చల్లగా బాటిల్తో తెచ్చుకున్నాం కానీ వేడిగా అయిపోయినాయి అవి కూడా. ఎంట్రన్స్లో అయితే వచ్చేసాము. బస్టాండ్కి దగ్గరలో ఉన్నాము. బస్ దిగేసి ఆటో ఎక్కేసాము. ఎందుకంటే మేము బస్సు లోపలికి వెళ్ళి దిగేసాము. ఆటో ఎందుకు ఎక్కామంటే ఇది వైష్ణవి దాకా వెళ్ళాలి కదా. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది, మనం చెప్పలేనంత. ఈ లోపల మా మరదలు ఫోన్ తీసుకొని ఫోటో తీస్తాను. అన్ని వీడియో ఆన్లో పెట్టాను, చూడలేదు తను. అందుకని. కానీ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అసలుకి.
ఇంత మధ్యాహ్నం పూట 11ంటికే ఇంత ట్రాఫిక్ ఉందంటే మళ్ళీ సాయంత్రం పూట ఇంకెలా ఉంటుందో చెప్పండి, అసలుకి మామూలుగా లేదు. అందుకని ఆటో ఎక్కేసాము, దగ్గరికి అయితే వచ్చేసాము, వైష్ణవికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ మధ్యలో తను కూడా మాట్లాడుతానన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మాత్రం ఆ కళ్ళజోడు మాత్రం వాడు వదలడు, వాడు మాత్రం పెట్టుకొనే ఉన్నాడు వీడియో మొత్తం అయిపోయేదాకా. మనం అక్కడి నుంచి వచ్చేసాము షాప్ కాడికి. ఒక్క షాప్లోనే అన్నీ దొరికినాయండి, కానీ నేను మొత్తం తీసి చూద్దాం అనుకున్నాను, టైం అయిపోతుంది, మళ్ళీ పిల్లోడు తిరగలేడని చెప్పేసి మేమైతే ఒక షాపే చూసాము. అన్నీ చూడండి, నైటీలు కూడా మొత్తం మా మరదలు అయితే సెట్ తీసుకుంది, తను సేల్ చేసిద్ది కదా, అందుకని సేల్ అయితే మనకు తక్కువ రేట్లో పడుతుంది. మనం సేల్కి తీసుకున్నామంటే హోల్సేల్ షాప్ కాబట్టి మనం కొంచెం 1-2 తీసుకున్నామంటే మరీ హెవీ రేట్లు పడతాయి. అందుకని నేను కూడా సెట్లుగా తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే 1-2తో సర్దుకునేదాన్ని. షాప్లో చూడండి ఎన్ని రకాల డ్రెస్సులు పెట్టారో, బాగా పెట్టారు, చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా, క్వాలిటీగా ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. అందుకని షాపు వీడియో తీద్దామని చెప్పి వెళ్తే పైన బోర్డు అన్ని బట్టలు తగిలిచేసి ఉన్నాయి, నాకు ఏం కనపడలేదు. అందుకని రిటర్న్ వచ్చేసాం. మా బట్టలు అయితే బిల్లు వేపిస్తుంది, అయిపోయింది మా షాపింగ్, రిటర్న్ అయితే అయిపోయాము. ఆటో ఎక్కేసాము. మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. ఈ డల్లరీ అంతా ఇంత కాదండి, ఒకసారి మాట్లాడామనుకో ఇక వాళ్ళు మనం సమాధానం చెప్పేదాకా ఆడు మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి చూడండి, గుంటూరు హైవే మీదకైతే వచ్చాము, బ్రిడ్జి ఎక్కేసాము. అంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నామండి, మళ్ళీ బస్సు ఎక్కాలి కాబట్టి. బస్ స్టాండ్లో తీయటం కుదరలేదండి, పిల్లోని పెట్టుకుని ఒక పక్క లగేజీ పెట్టుకొని సరిపోయింది నాకు. అక్కడ బస్ స్టాండ్ పక్కన టిఫిన్ హోటల్కి అయితే వచ్చేసాము. వాడికి పూరి మేమిద్దరం మినపట్టు తీసుకున్నామండి, ఎందుకంటే బాగా ఆకలేసిన పొద్దున్నుంచి ఏం తెలియదు కాబట్టి, అందుకని తీసుకున్నాము. తినేసేసి బస్ అయితే ఎక్కేసామండి. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది, అంటే ఎక్కువగా ఉంది. వీడి మాత్రం కళ్ళజోడు మాత్రం తీయట్లేదు, అట్టాగా పెట్టాడు. మా మరదలు ఫోన్లో బిజీగా ఉంది కాబట్టి నేను ఇటు తిరిగి వీడియో అయితే తీసాను. ఇది మసాలా కంపెనీ అండి, ఎన్టీఆర్ మసాలా కంపెనీ. ఇదంతా పొలాల్లో మొక్కజొన్న అయితే వేసేసారండి, బాగా వేసారు. ఎందుకంటే ఇక్కడ పొలాలు చాలా ఎక్కువ అండి. ఇదివరకు అయితే ఇంకా బాగా ఉండేవి మేము చిన్నపిల్లలప్పుడు, ఇప్పుడైతే అన్ని అపార్ట్మెంట్లు పడిపోయి అన్ని బిల్డింగ్లు అయిపోయాయి, అన్నీ చాలా వరకు పొలాలు అయితే చాలా తగ్గిపోయినాయండి. గ్లో చూడండి ఎంత బాగుందో, అసలుకి పైన కింద చాలా అందంగా కనబడుతుంది కదా, మనం చూసే కొందికి వెళ్ళే కొందికి మనం చూడాలనిపించింది, అందుకని చెప్పి తీసాను. ఎందుకంటే క్లారిటీ కోసం అయితే బస్సు అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంది, నిదానంగా అయితే వెళ్తలేదు కాబట్టి. చూడండి బాగుంది, చాలా అందంగా ఉంది, అందుకని తీసాము. ఎంత తొందర ఈ పెట్రోల్ బంక్ వచ్చేసాము, ఇంటికి వచ్చేసాము. ఈ కెనాల్ మొత్తం ఎందుకు తీయలేదంటే చాలా తీయలేదు, ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా తీస్తాను. గుంటూరు చూడండి నేనేమేమి తెచ్చానో మొత్తం మీకు చూపిస్తాను, కాబట్టి మీరు చూడండి, చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే 5,000 ఖర్చు పెట్టాలంటే కంపల్సరీగా మనం బడ్జెట్ లోపలే ఖర్చు పెట్టాలి కాబట్టి అందుకని చూపిస్తాను. ఏమన్నా ఎక్స్ట్రా తీసుకున్నా మా వారు ఊరుకోరు కాబట్టి అందుకని. చూడండి ముందైతే మా హౌస్ ఓనర్ నైటీలు అయితే తీసుకున్నాను. తను 2 నైటీలు తీసుకోమన్నారు, అంటే తనకి ముందు కూర్చొచ్చి పాత మోడల్లో వచ్చి దీనికి మెడ వచ్చి అవి అయితే దొరకలేదు, ఎందుకంటే మెడ తనకి ఎక్కువ అలవాటు కాబట్టి అవి అయితే దొరకలేదు. అందుకని చెప్పి నేను ముందు లేసి వచ్చి సన్న కూర్చొచ్చింది, కానీ చెయ్యి కూడా క్వాలిటీ బాగుంది. నాకు ఇవి వచ్చి 350 రూపాయలు పడ్డాయి. ఎందుకంటే ఇవి 2 తీసుకున్నాను, అదే పీసుల వారీగా జత వారీగా తీసుకుంటే బాగుండేది. ఇవేమో నైట్ డ్రెస్సులు పిల్లలవి, ఆ మెడ నెక్కు అవన్నీ బాగా నీట్గా ఉంటాయి కాబట్టి తీసుకున్నాను. ఎక్కువ ఇవే వేస్తాను నేను. అక్కడ వచ్చి నాకు 400 పడింది ఒక డ్రెస్ వచ్చి, కానీ చాలా బాగున్నాయి. ఎందుకంటే 2 ఒకేలాగా తీసుకున్నాను. పిల్లలకి అని ఇద్దరు ఒకటి తేడా తీసుకున్నా కొట్టుకుంటారు, 1 సంవత్సరం తేడా ఉన్నా బాగా కొట్టుకుంటారు ఇద్దరు, బాగా అలవాటు కొట్టుకోవటంలో. ఇది ఇంకో డ్రెస్సు, ఇదేంటంటే కొంచెం అన్నీ లైట్ కలర్లో తీసుకున్నాను కదా, అందుకని నిండు కలర్లో తీసుకున్నాను. ఇది కూడా బాగుంది, నాకు నచ్చిన డ్రెస్సులు కూడా చూపిస్తాను చూడండి. అన్నీ లైట్ కలరే తీసుకుంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, కింద మీద పడతారు, తనుకుంటారు, తిట్టుకుంటారు, ఆ మురికి అయిపోతాయి. మనం ఎంత ఉతికినా పోవు, అది కాక నేను చేత్తో ఉతకాలి కంపల్సరీగా, అందుకని ఇవి ఒకటేలాగా తీసుకున్నాను. ఒకేలాగా ఎప్పుడు అలవాటు ఒకేలాగా వేయటం. ఈ ఎల్లో అయితే నేను బాగా ఇష్టపడైతే తీసుకున్నాను. మా చిన్నమ్మాయి రాగానే నాకు నచ్చలేదు అనేసి నాకు కళ్ళం గిర్రమని తిరిగింది. ఎందుకంటే ఆ మెడ మోడల్ కానీ చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది, అందుకని తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా మందంగా ఉంది. ఈ తెనాల్లో తీసుకోవాలంటే ఈ డ్రెస్సులు వచ్చి కనీసం
800 మొన్న పాత పడిపోయిన డ్రెస్సులు కూడా తీసుకున్నా నేను. అవి ఖచ్చితంగా 800 అలా పడ్డాయి. ఈ మాత్రం బాగున్నాయి, 400 పడ్డాయి. అందుకే తీసుకున్నా. ఇద్దరికి చెరో జత అన్నట్టుగా. కొన్ని పర్సనల్ కూడా తీసుకున్నాలే కానీ అవి ఎందుకులే అని చెప్పి చూపించలేదు. ఇవి వచ్చేసి చెరో జత మొత్తం 4 నైటీలు తీసుకున్నా నేను. 4 నైటీలు అవి వచ్చి ఒకటి 150 రూపాయలు, అంటే 600. అయ్యేమో 400, 10 డ్రెస్సులు అంటే చిరొక 5 డ్రెస్సులు తీసుకున్నాను. ఇవేమో 4. దానికి తోడు ఇంకో డ్రెస్సు బాగా నచ్చింది, వైట్ అండ్ వైట్ మీద కనకాంబరం కలర్ కోట్ వచ్చింది. కానీ చాలా బాగుంది నాకు, ఎందుకంటే వైట్ అంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నాను. కానీ మా చిన్నమ్మాయి కానీ తీసుకుంది, మా పెద్దమ్మాయి తీసుకుంది, మా చిన్నమ్మాయి తీసుకుంది. కానీ బాగున్నాయి, 2 బాగున్నాయి. ఎందుకంటే చాలా వైట్ అంటే మామూలుగా అసలు ఏ కలర్ వేసినా దాని మీద భలే ఉంటాయి కదండి. అందుకే తీసుకున్నాను. చాలా అందంగా వచ్చినాయి కాబట్టి తీసుకున్నాను. చూడండి అసలుకి ఎంత బాగున్నాయో. ఆ బటన్స్ కూడా మనం సూత్తో కుట్టుకున్నామంటే సరిపోయిద్ది. ఎందుకంటే నేను ఆల్రెడీ కుడతాను, అందుకని ఇవన్నీ ఒకసారి మళ్ళీ పై కుట్లు వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కడ కుట్లు ఇది మా పెద్దమ్మాయికి అని చెప్పి తీసుకున్నా, మా చిన్నమ్మాయి తీసుకుంది. బాగున్నాయి కదా, వైట్ అంటే వైటే కదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. వీడియోలో ఏమన్నా లోపం ఉంటే నాకు కామెంట్ మాత్రం పెట్టండి కంపల్సరీగా. చూడండి వైట్ మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అసలు వేసుకుంటే ఎలా ఉండిద్దో చూడాలి నా కోరిక అయితే. కానీ ఇంటికి రాగానే నాకు నచ్చలేదనిద్ది, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి చూడండి బాగుంది కదా. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి, షేర్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. చాలా అందంగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈసారి నేను ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎలా ఉండేది పెట్టాలనుకుంటున్నాను. కంపల్సరీగా పెడతాను. బాయ్ బాయ్.